మాటి మాటికి కేసీఆర్ గారు ఏదైతున్నదో ఈ సర్వే రిపోర్ట్ అని ఎందుకు తెర మీద పట్టుకొస్తున్నాడు, నీకు ఎందుకు విశ్వాసం లోపిస్తుందని చెప్పి అంటున్నాను. అంటే నీ శాసనసభ్యుల మీద నీకు విశ్వాసం లేకనా, వీళ్ళ నీ నాయకత్వం పట్ల నీకు విశ్వాసం లోపించా, వీళ్ళు నిజంగా 111 సీట్లు గెలుస్తా అని చెప్పి నువ్వు ఏదైతే సర్వే ఫలితాలు వెల్లడించుకోవడం జరుగుతుందో, నువ్వు ఈ 3 సంవత్సరాల కాలంలో చేసింది ఏంది అని చెప్పి అడుగుతున్నాం మేము. నువ్వు రైతాంగాన్ని గిట్టుబాటు ధర కల్పించలేకపోయినందుక వీళ్ళ మిర్చి రైతు ఏదైతుందో ఖమ్మం లోపల మిర్చి తగలబెట్టుకొని వ్యవసాయ మార్కెట్ యార్డుపై రైతాంగం మరి ఆందోళన వ్యక్తం చేస్తే రైతులకు బేడీ లేచినందుకు నీకు రాష్ట్రం నీకు పట్టం కడతా అని చెప్పి అంటుంది నేను. మన పొరుగు రాష్ట్రం ఏదైతుందో ఇవాళ మిర్చికి మద్దతు ధర కల్పించడం లోపల ప్రభుత్వ బాధ్యతగా క్వింటల్ 1500 రూపాయలు బోనస్ ఇస్తుంది. నువ్వు బోనస్ కల్పించలేకపోయినందుక పసుపు ఏదైతున్నదో 6500 రూపాయలు క్వింటల్ అక్కడ కొనుగోలు చేస్తుంది, ఇక్కడ 4000 రూపాయలు 5000 రూపాయల లోపల అమ్ముడుపోతుంది. అంటే నువ్వు రైతాంగాన్ని ఏదైతుందో వీళ్ళ రోడ్డుకి ఈడుస్తున్నందుక నీకు ఇవాళ ఈ సర్వే ప్రజలు పట్టం కడుతున్నారని చెప్పి చెప్పుకోవడానికి అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. వీళ్ళ నిరుద్యోగ యువత వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు నీళ్లు ఉద్యోగాలని చెప్పి అంటున్నాను. వీళ్ళ ఈ 3 సంవత్సరాల కాలం నిరుద్యోగ యువతను వీళ్ళ పాపం వాళ్ళు ఏదైతుందో ప్రిపరేషన్ పేరిట వేలాది లక్షలాది రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటుంటే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించక యువతకు ఏదైతుందో నువ్వు వెన్నుపొడు పొడిచినందుకు ఏదైతుందో ఇవాళ నీ పట్టం కడతామని చెప్పని ప్రజెంట్గా గుర్తున్నా చెప్పంటూ నేను. వీళ్ళ 3 సంవత్సరాల కాలం లోపల వీళ్ళ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి కొరకు ఏదైతుందో డిఎస్సి నిర్వహణ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండగా 3 సంవత్సరాలకు వెళ్ళి ముందుగా 18,000 ఖాళీలు, తర్వాత 16,000 ఖాళీలు, తర్వాత 12,000 ఖాళీలు, ఇప్పుడు 8,000 ఖాళీలు. అసలు ఉన్న పాఠశాలనే మూతేస్తున్నామని చెప్పి అంటున్నావు. అంటే అసలు వీళ్ళు నీకు పట్టం ఎందుకు కడతామని చెప్పని మరి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి అంటున్నాను. వీళ్ళు ముఖ్యంగా సమాజంలో నిరుపేద వర్గాలైనటువంటి యొక్క దళితులు ఎస్సీ ఎస్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ రూపొందిస్తే నువ్వు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నీరు గార్చి కేటాయింపు చేయబడ్డ నిధుల్లో 50% మరి ల్యాబ్స్ చేసినందుకు నీ ప్రజలు పట్టం కడుతున్నారని చెప్పని మేము ప్రశ్నిస్తామని చెప్పంటూ నేను. ఇప్పుడు షబీర్ అలీ గారు పేర్కొన్నట్టు వీళ్ళ ముస్లిం రిజర్వేషన్ 12% కల్పిస్తా అని చెప్పినవే 3 సంవత్సరాలు గడిచిందని చెప్పంటూ నేను. వీళ్ళు ముస్లిం రిజర్వేషన్తో పాటుగా ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటూ నేను. వాళ్ళకు కనీసం 10% రిజర్వేషన్ అవకాశం కల్పించాల్సినటువంటి ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండగా నువ్వు 12% కల్పిస్తా అని చెప్పని వీళ్ళ 3 సంవత్సరాల కాలం లోపల ఏదైతుందో వాళ్ళు 6% పరిమితం చేసి వీళ్ళ ఎస్టీస్ని ఏదైతుందో మరి వాళ్ళకు అన్యాయం చేసినందుకు నీకు ఏదైతుందో మరి ప్రజానికి పట్టం కడతామని చెప్పంటుండా. వీళ్ళ 3 ఎకరాల భూమి ఏమైందే? 3 ఎకరాల భూమి కల్పించలేకపోయినందుక ఇవాళ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏదైతుందో నిర్వీర్యం చేసినందుకు ఏదైతుందో నీ ప్రజలు పట్టం కడతా అని చెప్పంటూ నేను. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో మనకు జాతీయ ప్రాజెక్టుగా భారీ నీటిపారుదల శాఖ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకునే అవకాశం ఉండగా కనీసం కేంద్రానికి ప్రతిపాదన కూడా సమర్పించలేకపోయినందుకు నీ పట్టం కడతామని చెప్పంటున్నానే. నువ్వు ఏ బంగారు తెలంగాణ చెప్పంటున్నావో ఇవాళ 1956 నుండి 2014 వరకు 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 60,000 కోట్లు ఉంటే ఇవాళ కేవలం 3 సంవత్సరాల కాలంలో 60,000 1,20,000 కోట్లకు. అంటే ఆనాడు ఏదైతుందో ఆనాడు యావరేజ్ సంవత్సరానికి 1000 కోట్లు అప్పు చేస్తే ఈయన సంవత్సరానికి 20,000 కోట్లు 3 ఏళ్ళలో 60,000 కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రాంత ప్రజల మీద అప్పుల భారం వేసినందుకు ఏదైతుందో నీ ప్రజలు పట్టం కడుతున్నా చెప్పంటూ నేను. వీళ్ళ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నందుకు అని చెప్పంటూ నేను. ఇవాళ ఏదైతుందో మన ఊరు మన ప్రణాళిక అన్నావు, గ్రామ జ్యోతి అని చెప్పని అన్నావు. ఇవాళ ఈ 3 సంవత్సరాల కాలంలో కేవలం కేంద్ర ప్రభుత్వం విడుదల కాబడుతున్నటువంటి నిధులు
అవి 13 ఫైనాన్సే కానీ 14 ఫైనాన్సే కానీ మినహా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలా ఒకటి చెప్పంటూ నేను ఇలా 14 ఫైనాన్స్కి వెళ్ళి విధులు చేయబడ్డ ఒక నిధులు ఏదైతుందో విద్యుత్ శక్తి బిల్లుల చెల్లింపు పేరట ఇవాళ జిల్లా కలెక్టర్ల పేరట 30% కోత పెడుతున్నందుకు ఇలా స్థానిక సంస్థలు నిర్వహణ చేస్తున్నందుకు నీకు పట్టం కడతామని చెప్పంటున్నాయని చెప్పంటు నేను ఇవాళ ఏదైతుందో ఇలా సర్వేల పేరట ఏదైతుందో నువ్వు ప్రజానికాన్ని భయపెడదామని చెప్పని ప్రయత్నం చేయడం కాదు. నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పంటున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రజాహితాన్ని కాంక్షించే పార్టీగా ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఇలా ఏ ఆత్మత్యాగాలు బలిదానాలకు కనువిప్పు కలగాలని చెప్పని ఇలా సోనియా గాంధీ గారు ఏ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల భారం చేస్తున్నందుకు ఏదైతుందో యావత్ తెలంగాణ ప్రజానీకానికి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పంటున్నాను. లేని పక్షంలో కనీసం నువ్వు పార్టీ మార్పిళ్ళు ఇలా రాజ్యాంగాన్ని ధిక్కరించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధంగా నువ్వే పార్టీ మార్పు ప్రోత్సహించడం జరిగిందో వాళ్ళతో రాజీనామా పెట్టేవా తమ్ము ధైర్యం తెలుసుకుందాం అని చెప్పి అంటున్నాం. ఎందుకు సర్వేలతో ప్రజానీకాన్ని మభ్యపెట్టాలని లేక నీ పార్టీని ఏదైతుందో ఇవాళ నీపై విశ్వాసం లోపిస్తుంటే నీ నాయకత్వం పట్ల విశ్వాసం లోపిస్తుంటే నీ ఎమ్మెల్యేలను ఏదైతుందో అదుపు ఆజ్ఞలు పెట్టుకోవడానికి కొరకు ఏదైతుందో ఈ తప్పుడు నివేదికలు మరి నువ్వు ఈ విధంగా ఏదైతుందో మభ్యపెట్టడం దీన్ని మేము హెచ్చరిస్తున్నాం.